దేశ స్థాయిలో బీసీసీఐ, రాష్ట్ర స్థాయిలో హెచ్సీఏ క్రికెట్ ఆటను ప్రోత్సహించే ప్రాధికార సంస్థలు. మన రాష్ట్రంలో క్రికెట్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుండెకాయ లాంటిది. జిల్లాలో క్రికెట్ను ప్రోత్సహించి నాణ్యమైన క్రీడాకారులను ప్రోత్సహించడంతో హెచ్సీఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్ల వరకు లోకల్ ఆటగాళ్లను తీసుకెళ్లాల్సిన బాధ్యత హెచ్సీఏదే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హెచ్సీఏ జిల్లా స్థాయి క్రికెట్ను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను హెచ్సీఏ దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగమరావు. జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధిని విస్మరిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని హెచ్సీఏపై బీసీసీఐ అంబుడ్స్మెన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ ఇతర జిల్లాలో క్రికెట్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. జిల్లాలో క్రికెట్ ఆటకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బీసీసీఐ ఇస్తున్న 25% నిధుల గురించి కూడా ఫిర్యాదులో ప్రశ్నించారు ఆగమరావు. హెచ్సీఏ నిర్లక్ష్యంతో జిల్లాలోని ఎందరో యువ క్రీడాకారులకు అవకాశం రావటం లేదన్నారు ఆగమరావు. స్థానికంగా సౌకర్యాలు లేక టాలెంట్ వృధా అవుతోందన్నారు. బీసీసీఐ ఇస్తున్న నిధులను కేవలం మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయాలని హెచ్సీఏనే స్వయంగా తీర్మానించిందని, కానీ ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. హెచ్సీఏ నిర్లక్ష్యంపై బీసీసీఐ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అంబుడ్స్మెన్ ను ఆశ్రయించారు ఆగమరావు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అంబుడ్స్మెన్ నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ని ఆదేశించింది. ఆ ప్రోగ్రామ్స్ కానీ, క్యాలెండర్ కానీ, తర్వాత ఫండ్స్ కానీ కింది వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఫ్లో అవ్వట్లేదు. ఇట్లా చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో మేము ఎన్నో రకాల పిటిషన్స్ ఇచ్చాము, ప్రపోజల్స్ ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రౌండ్స్ ఉండాలి, తర్వాత కోచింగ్ ఉండాలి, తర్వాత టోర్నమెంట్ జరగాలి. ఇవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినప్పుడే క్రికెట్ స్టేట్ వైడ్ జరుగుతున్నట్టు అవుతుంది. 2018-2021లో జిల్లా క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు ఆగమరావు. క్రికెట్ అభివృద్ధి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు హెచ్సీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని, ప్రతి 6 నెలలకు నివేదిక బీసీసీఐకి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కానీ హెచ్సీఏ అవేమీ పాటించడం లేదన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు సరైన గుర్తింపు లేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర స్థాయి జట్లకు క్రీడాకారుల సెలక్షన్ ప్రాసెస్ లోనూ వివక్ష కనిపిస్తోందన్నారు క్రికెటర్లు. గ్రాస్ రూట్ లో జిల్లా క్రికెటర్లకు సపోర్ట్ లేక నైపుణ్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఏళ్ల నుండి చూస్తున్నది ఒకటే వీక్ పాయింట్ ఏంటంటే హెచ్సీఏ నుండి మనకు సరిగా ఫండ్స్ రాకపోవడు, ప్లస్ హెచ్సీఏ నుండి ఎంకరేజ్మెంట్స్ ఉండకపోవడు, హెచ్సీఏ నుండి సెలక్షన్స్లో లోటుపాట్లు అవ్వడు. సో ఇవన్నీ కూడా జిల్లా వాళ్ళు చాలా వరకు నష్టపోయినాము. ఇప్పుడు కాదు, ఒక 30 years నుండి ఒక్క ప్లేయర్ కూడా కరీంనగర్ కానీ వేరే జిల్లాలలో కానీ కూడా డెవలప్ అయ్యి వాళ్ళని సెలెక్షన్ చేసుకున్న దాఖలే లేదు ఇప్పటి వరకు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే హెచ్సీఏ ఎందుకో జిల్లాల వారి మీద తక్కువ చూపు చూపిస్తుంది, చిన్న చూపు చూస్తుంది. ఫండ్స్ కరెక్ట్గా మనకు స్పెండ్ చేస్తలేదు. సో ఒక కోచెస్ని డెవలప్మెంట్ చేస్తలేదు, ఒక అకాడమీస్ మెయింటైన్ చేస్తలేదు, ఒక గ్రౌండ్స్ ప్రొవైడ్ చేస్తలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా క్రీడాకారులను, సౌకర్యాలను పట్టించుకోవడం లేదంటున్నారు కరీంనగర్ జిల్లా క్రికెటర్లు. హెచ్సీఏ నిర్లక్ష్యంతో నైపుణ్యం గల క్రీడాకారులు మరుగున పడిపోతున్నారని ఆరోపించారు. గ్రౌండ్లు, క్రీడా సామాగ్రి, టర్ఫ్ పిచ్లు, మ్యాట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. జిల్లాల్లో క్రికెట్ కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తామే ఖర్చు చేస్తామన్న హెచ్సీఏ నిర్ణయంతో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందటం లేదని ఆరోపించారు. ఒక 4 నుండి 5 సంవత్సరాల వరకు కరీంనగర్ డిస్టిక్ ఆడాను, కానీ ఇక్కడ సౌకర్యాలు హెచ్సీఏ నుండి ఫండ్స్ రాకపోవడం, సరిగ్గా సెలక్షన్ జరగకపోవడం, ఎంత చేసినా కూడా హెచ్సీఏ ప్లేయర్స్ అక్కడ లీగ్స్ ఆడిన వాళ్ళు ఆడుతారు. కరెక్ట్ డిస్టిక్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేరు. గ్రౌండ్స్ కూడా కరెక్ట్ లేవు, ఇక్కడ టర్ఫ్ కానీ ఏం లేదు, క్యాంప్ కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. అప్కమింగ్ ప్లేయర్స్ కూడా ఆడలేకపోతున్నారు. జిల్లా ప్లేయర్లకి సరైన గుర్తింపు రావట్లేదు. ఎందుకంటే హెచ్సీఏలో లీగ్ టీమ్సే చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పర్ఫార్మెన్స్ చేసినా కూడా మా అంటే 1-2 మ్యాచ్లు ఆడిపిస్తారు. మరోవైపు సరైన గ్రౌండ్లు లేక చిన్న పిల్లలు, భావి క్రికెటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న కొద్దిపాటి చిన్న గ్రౌండ్లలోనే ఆడుకుంటున్నారు. క్రికెట్ అంటే తమకు ఎంతో ఇష్టమని, కానీ ఆడుకునేందుకు గ్రౌండ్లు లేవని, సరైన శిక్షణ దొరకడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తేనైతే ఇది గ్రౌండ్ చిన్నగా ఉంది, అంత క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా గ్రౌండ్స్ తయారు చేయాలి, స్కౌటింగ్ టీం రావాలి, ప్రాపర్ స్కౌటింగ్ టీం ఇక్కడికి వచ్చి చూడాలి ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఇక్కడ నుంచి మనం ప్లేయర్స్ని ఎట్లా తీసుకురావాలి. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ 30-40 years నుంచి ఒక ప్రాపర్ ప్లేయర్ కూడా వస్తలేడు కరీంనగర్ నుంచి. ఎంకరేజ్మెంట్ లేదు.
ప్రాపర్ స్కౌటింగ్ చేస్తలేరు. చాలా మందికి ఇక్కడ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు ఆగిపోతుంది ఇక్కడనే. ప్రాపర్ పిచ్ చేసుకున్నాం అనుకో, రేపు పొద్దున వచ్చేవారికి ఎవరు ఎక్కడ ఆడతారో తెలియదు. అందరు వచ్చి దానికోసం నొల్లిలు అయినాయి. ఇప్పటికి ఒకటే గ్రౌండ్, కొంచెం స్పేస్ ఎక్స్టెండ్ చేయాలి, సమ్మర్ క్యాంప్స్ పెట్టాలి ఫ్రీగా ఆడిపించడానికి. అంబేద్కర్ స్టేడియం తీరు సమ్మర్ క్యాంప్స్ అక్కడ ఉంటాయి కదా, అన్ని గేమ్స్ కి అట్లనే ఎస్ఆర్ గ్రౌండ్ అవుతుండాలి. ఇక్కడ మంచిగా ఉంది కానీ కొంచెం గ్రౌండ్ పెంచితే బాగుండు. ఎందుకంటే సండే వచ్చినప్పుడు అందరు ఎక్కువ అవుతారు, ప్లేస్ లేదు. మ్యాట్లు కావాలి, వికెట్లు కావాలి, బ్యాట్ కావాలి, బాల్ కావాలి, అన్నీ కావాలి క్రికెట్ అనగా. ఎన్నో సమస్యలు జిల్లా క్రికెట్ ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఇలాంటి టైంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ముందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలనుకుంటున్నారు జిల్లాల క్రికెటర్లు.